ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఫైన్, ఈ పర్టికులర్ సెషన్లో లెట్ us సాల్వ్ సమ్ మోర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ కోఆర్డినేట్ జామెట్రీ, దట్ ఈస్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములాకి సంబంధించి ఇంకొన్ని మోడల్స్ మనం కవర్ చేద్దాం. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ద క్వశ్చన్ హియర్ ఇస్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 2, -3 and -5, 6 is divided by y equals to x in the ratio. సో ద రేషియో ఇచ్చాడనమాట. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఇవ్వలేదు ఈసారి. మనకేమి ఇస్తున్నారు, y ఈక్వల్ టు ఎక్స్ అనేటటువంటి లైన్ ఏదైతే ఉందో అది ఈ రెండు పాయింట్స్ని కట్ చేస్తుందట. కట్ చేసినప్పుడు ఏ రేషియోలో ఈ లైన్ కట్ చేస్తుంది? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పటి వరకు మనం పాయింట్ కట్ చేస్తుంది, పాయింట్ డివైడ్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో చూసాం. మరి ఈ y ఈక్వల్ టు ఎక్స్ అనేటటువంటి లైన్తో కట్ అవుతున్నప్పుడు ఎంత రేషియోలో కట్ అవ్వచ్చు, ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది ఆ పర్టికులర్ లైన్ అనేది అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డూ యూ మీన్ బై y ఈక్వల్స్ టు ఎక్స్? చూడండి, సో ఐ విల్ బీ గివింగ్ ఏ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ త్రూ గ్రాఫికల్ అనాలిసిస్. సీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలుసు, y ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటటువంటి స్ట్రైట్ లైనే కదా. ఎస్ ఓ నో? ఈజ్ దిస్ ద స్ట్రైట్ లైన్ నానా? ఆరిజిన్ గుండా పాస్ అయ్యేది ఇదే కదా y ఈక్వల్ టు ఎక్స్ అంటే. ఆరిజిన్ 1, 1, 2, 2, 3, 3, 4, 4, -1, -1, -2, -2, -3, -3 ఇదే కదా y ఈక్వల్ టు ఎక్స్ అనేటటువంటి స్ట్రైట్ లైన్ ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. ఓకే, సో పాయింట్స్ ఉన్నాయంట 2, -3. సపోజ్ దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ -3. -3 ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. 2, -3 ఇది ఒక పాయింట్ ఏ అనుకోండి. మరొక పాయింట్ ఉంది -5, 6. -5 ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం, 6 ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. సో ఇక్కడ అనుకుందాం -5, 6. దిస్ ఈజ్ పాయింట్ బి అనుకుందాం. సో ఈ రెండు కూడా y ఈక్వల్ టు ఎక్స్ అనేటటువంటి ఈ రెండింటిని జాయిన్ చేస్తే y ఈక్వల్ టు ఎక్స్ అనేటటువంటి లైన్ కట్ చేస్తున్నాయి. అయితే ఇది ఆరిజిన్ గుండా వెళుతుందా? ఆరిజిన్ గుండా వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్గా లేవు ఆరిజిన్ గుండా ట్రావెల్ అవ్వడానికి. ఆరిజిన్కి పైనుంచి వెళ్తుందా, ఆరిజిన్ కింద నుంచి వెళ్తుందా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్ట్రైట్ లైన్ని మనం అజ్యూమ్ చేద్దాం. సో వాట్ ఈస్ ద స్ట్రైట్ లైన్ ఫార్మ్డ్ బై దిస్ పర్టికులర్ అంటే, చూడండి, ఈ రెండు పాయింట్స్ ద్వారా ఏర్పడేటువంటి స్ట్రైట్ లైన్ ఎంత? ఏబీ స్ట్రైట్ లైన్ ఎంత నాన్న? y - y1 ఇంటూ m ఇంటూ x - x1. వాట్ ఈజ్ m? y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. ఇదే కదా మనం 10th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములా. సో y మైనస్ వాట్ ఈజ్ y1? లెట్ us సపోజ్ x1 by 1 అనుకుందాం. సో -3 ఈక్వల్ టు y2 - y1. y2 అంటే ఎంత? y2 ఈజ్ ఇన్ ద సెన్స్ 6 మైనస్ ఆఫ్ -3 డివైడెడ్ బై, ఓకేనా, x2 - x1 అంటే -5 - 2 ఇంటూ x - x1 ఈజ్ 2. సో y + 3 ఈక్వల్ టు 6 + 3 ఈజ్ 9 డివైడెడ్ బై -7 ఇంటూ x - 2. సో -7y - 21 ఈక్వల్ టు 9x - 18. అవునా? సో 9x + 7y + 21 అటు వస్తే -21 అటు వస్తే +21. 21 - 18 ఈజ్ +3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే 9x + 7y + 3 ఈక్వల్ టు 0 ఈజ్ దిస్ పర్టికులర్ స్ట్రైట్ లైన్. అయితే ఆ స్ట్రైట్ లైన్లో ఈ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే స్ట్రైట్ లైన్ పాయింట్ ఎక్కడుంది? ఇప్పుడు y ఈక్వల్ టు ఎక్స్ కదా. సో రెండు ఒకటే పాయింట్స్ అనమాట. అంటే 9x + y + x సబ్స్టిట్యూట్ చేయండి, నాకేమొస్తుందన్నా? సో 16x, ఇది 16x + 3 ఈక్వల్స్ టు 0. x ఈక్వల్ టు -3/16. x ఎంతో y కూడా అంతే అయినప్పుడు -3/16 అంటే మనకి -0.2 దగ్గరలో రావచ్చు, అంతేనా? -1.8 సంథింగ్, -0.18 ఆ పర్టికులర్ పాయింట్ -0 అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 16 అన్నప్పుడు 16 1 16 0.1 సంథింగ్, -0.1 సంథింగ్. సపోజ్ దిస్ ఈజ్ 1 అనుకుందాం, ఇది 1 అనుకుందాము. ఇది 1 అనుకున్నప్పుడు 0.1 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది, అంతేనా? సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ద పాయింట్. ఓకే, సేమ్ పాయింట్ కదా, ఇక్కడెంతో ఇక్కడ అంతే కదా, ఈ రెండు ఒకటే కదా, x యాక్సిస్ y యాక్సిస్ రెండు. కాబట్టి ఇది -3/16, ఇది -3/16 కదా. అంటే ఆరిజిన్కి కిందే ఉందన్నమాట స్ట్రైట్ లైన్. సో ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ని y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైను ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది అంటున్నాడు, అవునా కదా. సపోజ్ దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్
అండ్ y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ద స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ డివైడింగ్ దిస్ పర్టికులర్ స్ట్రైట్ లైన్ ఇన్ విచ్ రేషియో. అంతే కదా, ఆ రేషియోనే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సపోజ్ దిస్ ఈజ్ ద పాయింట్ P, అవునా, ఇది MN అనుకుందాం, సరేనా. ఇప్పుడు నాకు పాయింట్ తెలుసు, ఏబీలు తెలుసు, ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయడం తెలిసిపోతుంది కదా. సో వాట్ ఈజ్ రేషియో నానా, ఇప్పుడు -3/16 అంటే ఏం రాయొచ్చు నేను, m × 2 అంటే 2m, ఇది ఇంటర్నల్ డివిజనే, 2 పాయింట్స్ లోపలే ఉంది, ఇంటర్నల్ డివిజనే, అవునా కదా. సో m × 2 ప్లస్ n × -5 డివైడెడ్ బై m + n, అంతే కదా. ఒకటి చేస్తే సరిపోతుంది, ఎందుకంటే నాకు m/n ఈజ్ ద రేషియో ఈజ్ నథింగ్ బట్ m/n ఆర్ m/n. ఎస్ ఓ నో, కరెక్టే. సో -3 × m + n ఈక్వల్స్ టు 16 × 2m - 5n, అవునా. 5, so it's -3m - 3n equal to 32. So 16 2s, it's 32m minus 6 5s 30, 6 5s 30, yeah, 5 plus 1 is 80, 16 5s 80 కదా, 18n, అంతేనా. ఎగ్జాక్ట్లీ. సో -3m అటు వెళ్ళింది, -80 వచ్చింది అనుకోండి, 80n - 3n ఈక్వల్స్ టు 32m + 3m అవుతుంది, అవునా. సో 77n ఈక్వల్స్ టు 35m అవుతుంది. నాకు m/n కావాలి, m డివైడెడ్ బై n కావాలి, అంటే 35 ఇటు రావాలి, n అటు వెళ్ళాలి. సో 77 డివైడెడ్ బై 35, 7 11s 77, 7 5s 35, m/n ఈజ్ నథింగ్ బట్ 11/5. సో వాట్ ఈస్ ద రేషియో నానా, 11:5. 11:5 ఈజ్ ద రేషియో. విచ్ ఆప్షన్, ఆప్షన్ ఏ. అర్థమైందా, ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అయితే దిస్ ఈజ్ సమ్వాట్ లెందీ ప్రొసీజర్, అవునా కాదా. మనం ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం, పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఈ పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో కూడా మనం చేసాం, x ఈజ్ ఈక్వల్ టు y పెట్టాం. ఈ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయకుండా కూడా మనం చేయొచ్చు, అది ఎట్లా, లెట్ us సీ దట్. సో ఇదంతా కొంచెం పెద్ద ప్రొసీజర్గా ఉంది, కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంత పెద్ద ప్రొసీజర్ చేయం కదా. సరే, అంటే ఈ P అనే పాయింట్ని ఫైండ్ అవుట్ చేయకుండా వాట్ ఈస్ ద మెథడ్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్. సి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, m/n అనేటటువంటి రేషియోని λ:1 అని అనుకోండి అని చెప్పాను నేను, అవునా. సో m/n రేషియోని λ:1 అనుకోమని చెప్పాను. అంటే ఇఫ్ ద రేషియో ఈజ్ m/n, వాట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇస్ m/n డివైడెడ్ బై n/n. సో దిస్ విల్ బి m/n/1, సో λ/1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు λ:1. m/n ఈజ్ నథింగ్ బట్ λ:1. ఈ రేషియోలో అనుకుందాం, ఈ రేషియోలో డివైడ్ చేస్తుందని అనుకుందాం. లెట్ us సపోజ్ ఇవి కదా పాయింట్స్, ద ఏ పాయింట్ ఈజ్ సపోజ్ దిస్ ఈజ్ -5, 6 అండ్ ద బి పాయింట్ ఈజ్ ఇలా ఉంటుందని మనం ఇందాక చూసాం కదా. లెట్ us సపోజ్ దీస్ ఆర్ ద పాయింట్స్. సపోజ్ దిస్ ఇస్ పాయింట్, ఇంటర్నల్ డివిజన్ జరుగుతోంది, ఇది λ/1, దిస్ ఇస్ P, x, y, అంటే x ఎంతో y కూడా అంతే కదా. సో x అనుకుందాం, లెట్ us సపోజ్ x, y, కానీ y వాళ్ళ xకి ఈక్వల్ అయింది, ఫైన్. సో ఇప్పుడు ఎంత నాన్న, ఇది ఎట్లా చేస్తాం, ఈ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయకుండానే λ:1 రేషియో ఎలా వస్తుంది అంటే x ఈక్వల్స్ టు λ × 2, 2λ ప్లస్ 1 × -5, ఇట్స్ -5, అవునా, డివైడెడ్ బై λ+1. ఎస్ అవును, ఫైన్. నాకు λ వస్తే తెలిసిపోతుంది. అయితే ఇంకొకటి, ఇది కూడా కావాలి కదా, ఈ వాల్యూ దేనికి ఈక్వల్, దిస్ ఈజ్ నథింగ్ బట్ y అన్న ఇక్కడ ఎక్స్కి ఈక్వల్ అయింది. సో ఈ పర్టికులర్ x ఏమవుతుంది, λ × -3 అంటే -3λ ప్లస్ నెక్స్ట్ 1 × 6 ఈజ్ 6 డివైడెడ్ బై λ+1. అంటే ఈ పర్టికులర్ x ఏమో ఇది, ఈ పర్టికులర్ x ఏమో ఇది, రెండు xలే కాబట్టి ఈ రెండు ఈక్వల్, అప్పుడు నాకు λ వచ్చేస్తుంది కదా. సరే, సో అంటే 2λ - 5 డివైడెడ్ బై λ+1 ఈక్వల్స్ టు -3 + 6 డివైడెడ్ బై λ+1. λ+1 గెట్స్ క్యాన్సిల్. 2λ - 5 ఈక్వల్స్ టు -3 λ + 6. -3λ ఇటు వస్తే 2λ + 3λ ఈక్వల్ టు 6, -5 వెళ్తే +5. ఎస్ నో, సో 5λ ఈక్వల్స్ టు 6 + 5 ఈజ్ 11. వాట్ ఈస్ ద λ వాల్యూ నాన్న, 11/5. ఎస్ నో, సో λ వాల్యూ ఎంత, 11/5 ఈజ్ టు 1. రెండు కూడా 5తో మల్టిప్లై చేస్తే 11/5 × 5 ఈజ్ టు 1 × 5. సో విచ్ రిజల్ట్స్ టు 11 ఈజ్ టు 1 5 is 5, 11 ఈజ్ టు 5. ఇలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటి అంటే, సార్ మీరు ఇక్కడ λ ఇక్కడ 1 కన్సిడర్ చేసుకున్నారు, ఎప్పుడూ λ/1ఏనా, 1/λ అని ఎందుకు తీసుకోరు అంటే, ఇన్ ద సెన్స్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది కదా, ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే,
ఇప్పుడు మీరు m/n ఈక్వల్స్ టు ఈ విధంగా చేస్తున్నారు. m/n డివైడెడ్ బై n/n ఈక్వల్స్ టు m/n/1. m/nని మీరు లాంబ్డా అనుకున్నారు, లాంబ్డా ఈజ్ టు 1 అంటున్నారు కదా. దీన్ని నేను ఎలా అనుకుంటానంటే m/m డివైడెడ్ బై n/m అనుకుని 1 డివైడెడ్ బై n/m అనుకుని ఈ n/mని నేను లాంబ్డా అనుకుంటాను. 1:2 లాంబ్డా ఇలా చేస్తే ఇది 1 అయ్యి ఇది లాంబ్డాగా అనుకుంటే అవ్వదా? అవుతుంది. ఖచ్చితంగా మీకు మళ్ళీ 11:5 ఆన్సరే వస్తుంది. అయితే చూడండి, ఇలా అనుకుని మనం ఒకసారి సాల్వ్ చేద్దాం, సరేనా? అప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పాలి మీకు. సి ఫ్రెండ్స్, దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, లిజన్ కేర్ఫుల్లీ. సో చూడండి, ఇలా చేసినా కూడా వస్తుంది. అయితే చివరిలో మనం ఏం చేయాలి అంటే సి ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద బిట్. దిస్ ఇస్ -5, 6, దిస్ ఇస్ 2, -3 అండ్ ద పాయింట్ P x, x. ఇది 1, ఇది లాంబ్డా. ఇలా అనుకున్నాం మనం. సేమ్ మళ్ళీ 1 × 2 ప్లస్ లాంబ్డా ఇంటూ -5, దట్ ఈస్ నథింగ్ బట్ x. 1 × 2 is 2 plus lambda into -5 is -5 lambda divided by 1 plus lambda. y ఈక్వల్ టు ఎంత నాన్న? y ఈక్వల్ టు మనం ఎంత తీసుకున్నాం? y ఈక్వల్స్ టు ఎంత అంటే ఎక్సే కదా, y ఈజ్ ఈక్వల్ టు ఎక్సే కదా. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ 1 × -3 ఈజ్ నథింగ్ బట్ -3 లాంబ్డా ఇంటూ 6 ఈజ్ నథింగ్ బట్ 6 లాంబ్డా డివైడెడ్ బై 1 ప్లస్ లాంబ్డా. అవునా? y ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ ఎక్సే కదా ఈ పర్టికులర్ పాయింట్ నుంచి. సో ఈ రెండింటిని మళ్ళీ ఈక్వేట్ చేస్తే 2 - 5 లాంబ్డా డివైడెడ్ బై 1 ప్లస్ లాంబ్డా ఈక్వల్స్ టు -3 + 6 లాంబ్డా డివైడెడ్ బై 1 ప్లస్ లాంబ్డా. మీరు కొంచెం కామన్ సెన్స్ వాడితే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయిందని మీకు ముందే తెలిసిపోతుంది. మళ్ళీ ఈ స్టెప్ అనవసరంగా వేయక్కర్లేదు, టైం వేస్ట్. సో రెండు క్యాన్సిల్ చేస్తే సో 2 - 5 లాంబ్డా ఈక్వల్స్ టు -3 + 6 లాంబ్డా. సో -5 లాంబ్డా అటు తీసుకెళ్ళండి, -3 తీసుకురండి, -5 లాంబ్డా ప్లస్ 5 లాంబ్డా అవుతుంది. హియర్ -3 becomes +3 which is equals to 6 లాంబ్డా ప్లస్ 5 లాంబ్డా. సో 5 ఈజ్ ఈక్వల్ టు 11 లాంబ్డా వచ్చింది. ఇక్కడ నాకేమొచ్చింది? లాంబ్డా ఈక్వల్స్ టు 5/11 వచ్చింది. అంటే 5 లాంబ్డా వాల్యూ 5/11 వచ్చింది. మరి ఇందాక నాకు 11/5 వచ్చింది కదా. చాలామంది వెంటనే ఏం చేస్తారు? 5:11 అని పెడతారు. ఇక్కడ మనకి నిజానికి ఇక్కడ 5:11 అనే ఆప్షన్ కూడా ఉండాల్సింది, కానీ 5:11 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. 5:11 రాదు, 11:5 ఇస్ ద ఓన్లీ ఆన్సర్. మరి ఎందుకని మనకి ఇక్కడ 5/11 వచ్చింది అంటే, లిసన్ కేర్ఫుల్లీ, ఇక్కడ మనం ఎలా తీసుకున్నాం? రేషియో 1:2 లాంబ్డా తీసుకున్నాం. అది ఎట్లా వచ్చింది? జనరల్గా ఆల్వేస్ రేషియో ఈజ్ m:n ఓన్లీ. కానీ మనం ఏం తీసుకున్నాము? m/n అంటే మనం m/m డివైడెడ్ బై n/m అని తీసుకున్నాం. రెండు mmలు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ m/n మిగులుతుంది. 1/n/m అనుకున్నాం. ఇక్కడ ఈ పర్టికులర్ 1:2 లాంబ్డా తీసుకున్నప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత? n/m అయింది. సో 5/11 ఈజ్ ఈక్వల్ టు n/m. ఇప్పుడు దీన్ని m/nగా రాస్తే మళ్ళీ 11/5 వచ్చింది. సో స్టాండర్డ్ రేషియో ఈజ్ m/n ఓన్లీ, m:n ఓన్లీ. అర్థమైందా? అప్పుడు స్టాండర్డ్ రేషియో 11:5 కదా. అంటే మీరు 1:2 లాంబ్డా తీసుకున్నప్పుడు లాంబ్డాని ఏం చేయాలి? 1:2 లాంబ్డా తీసుకున్నప్పుడు రివర్స్ చేయాలి ఆన్సర్ చేసేటప్పుడు. లాంబ్డా ఈజ్ టు 1గా కన్సిడర్ చేసుకున్నప్పుడు అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్. అది గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద డిఫరెన్స్. అది తేడా. అర్థమైందా? 1:2 లాంబ్డా తీసుకున్నప్పుడు 5/11 ఆన్సర్ వచ్చింది కాబట్టి 5:11 ఆన్సర్ పెట్టకూడదు. అర్థమైంది? ఎందుకని? ఇక్కడ n/m ఈజ్ నథింగ్ బట్ 1 లాంబ్డా. అర్థమైందా? మనకు కావాల్సిన రేషియో ఏంటి? m:n. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ద అనాలిసిస్ ఇస్. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇఫ్ ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఇచ్చాడు నాన్న. PQRS ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ parallelogram PQRS. దెన్ P వచ్చేసి 1, 2, Q వచ్చేసి 4, 6, R వచ్చేసి 5, 7, S వచ్చేసి A, B. 4 వర్టిసెస్ ఇచ్చారు. ఎవరికి? ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇవన్నీ చిన్నప్పుడు మనం నేర్చుకున్న బేసిక్స్. అయ్యో, ఈజ్ దిస్ ద ప్యారలలోగ్రామ్ నాన్న? వెయిట్, ఈజ్ దిస్ ద ప్యారలలోగ్రామ్? వెయిట్, లెట్ us సపోజ్ దిస్ ఇస్ ద ప్యారలలోగ్రామ్. అయితే PQRS ఒక సిరీస్లో ఉండాలి. P ఎంత ఇచ్చారు? 1, 2. Q ఎంత ఇచ్చారు? 4, 6. అండ్ R ఎంత ఇచ్చారు? 5, 7. అండ్ S ఎంత ఇచ్చారు? A, B. సో వీటికి ప్యారలలోగ్రామ్లో ఉన్న డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు? A, B అంత ఈ మూడు ఇలా ఉంటాయని. అంటే ప్యారలలోగ్రామ్లో అపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అవునా కదా? అట్ ద సేమ్ టైం మనం డయాగ్నల్స్ గీసామనుకోండి. సో ఇఫ్ ఐ డ్రా ద డయాగ్నల్స్ నేను గీస్తే నాకేమొస్తుంది? నాకేం తెలుస్తుంది? ఇక్కడ
ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ విల్ బీ ద మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ వర్టిసెస్ అండ్ దిస్ విల్ బీ ద మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ వర్టిసెస్. అవునా కదా? రైట్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటన్నా x1 + x2/2 y1 + y2/2. అంటే ఇది మిడ్ పాయింట్ కాబట్టి పిఆర్కి. సో m = నాకు ఏమొస్తుంది అంటే 1 + 5/2 2 + 7/2. ఎస్ అవును, which is nothing but midpoint for PR. సో 6/2 9/2 అంతేనా? సో అలా ఉంచండి. అంటే 3 9/2, 2 3 6 కదా, 9/2 అలాగే ఉంచుదాం. ఇప్పుడు పిఆర్ యొక్క మిడ్ పాయింట్ ఇది 3 9/2 అంటే 3 9/2. దిస్ ఈజ్ ఆల్సో ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్క్యూ కదా. కాబట్టి ఎస్క్యూ యొక్క మిడ్ పాయింట్ ఎంత? ఎస్క్యూ యొక్క మిడ్ పాయింట్ వచ్చేసి a + 4/2 ఫార్ములా a + 4/2 b + 6/2. ఎస్ అవును. సో ఎంక్యూఎస్ మిడ్ పాయింట్ ఇదే కదనా. సో 3 9/2 ఈజ్ ఈక్వల్స్ టు a + 4/2 b + 6/2. సో కరస్పాండింగ్ నెంబర్స్ విల్ బీ ఈక్వల్, కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ విల్ బీ ఈక్వల్. సో a + 4 డివైడెడ్ బై 2 = 3. ఎస్ అవును. కాబట్టి a = 6 - 4 వస్తుంది, a = 2 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి కాదు, ఆప్షన్ డి కాదు. a = 2 అనేది కరెక్ట్. అయితే b వాల్యూ ఎంత? సో b + 6/2 = 9/2కి ఈక్వల్ అవుతుంది. సో 2 గెట్స్ క్యాన్సిల్డ్. b ప్లేస్లో 3 పెడితేనే నాకు 3 + 6 = 9 అవుతుంది కదా. కాబట్టి b ప్లేస్లో 3 పెట్టాలి. విచ్ ఆప్షన్ అన్నా? ఆప్షన్ సి. అర్థమైందా? సో a = 2 అండ్ b = 3 అలా ఉన్నప్పుడు మాత్రమే దీస్ 4 vertices will form a parallelogram. అర్థమైందా? This is such a beautiful question. Please note this. Let us see the next one. Okay, friends, look at the next one. If the midpoint of the sides of a triangle 2, 1 ఇలా రాసారని ఏమనుకోండి, ట్రయాంగిల్. ఓకే, ఇట్స్ ట్రయాంగిల్. ఓకే ఫైన్. sides of a triangle 2, 1, -1, -3, 4, 5, then find the coordinates of the vertices of the triangle. అంటే ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మిడ్ పాయింట్స్ ఇచ్చాడు. సపోజ్ ఈ ట్రయాంగిల్ వచ్చేసి సపోజ్ దిస్ ఇస్ ABC అనుకుందాం. దీని యొక్క వర్టిసెస్ కనిపెట్టాలి మనం. x1 y1, x2 y2, x3 y3. అవునా? ఫైన్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఇవే, ఈ వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ వాడు ఏమి ఇచ్చాడు? మిడ్ పాయింట్స్ ఇచ్చాడు. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. సో లెట్ us సపోజ్ దీన్ని ABC అనుకున్నాం కదా. దిస్ ఈజ్ PQR అనుకుందాం. ఓకేనా? P వచ్చేసి 2, 1 అనుకుందాము. నెక్స్ట్ Q వచ్చేసి ఏమవుతుందనా, లెట్ us సపోజ్ Q ఈజ్ ఈక్వల్స్ టు -1, -3 అనుకుందాం. ఇది వచ్చేసి 4, 5. రైట్? ఇలా అనుకున్నప్పుడు లిజన్ కేర్ఫుల్లీ. నాకు కావాల్సింది ఏంటన్నా? వర్టిసెస్. ఎస్ అను? ఓకే ఫైన్. సో వర్టిసెస్ కావాలి కాబట్టి హౌ కెన్ ఐ సాల్వ్ దిస్? సో మిడ్ పాయింట్స్ ఇచ్చాడు నాన్న. మిడ్ పాయింట్ ఇచ్చినప్పుడు దిస్ పర్టిక్యులర్ x1 + x2/2 = 2 కదా. అవునా? మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 = ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఎస్ అవును. తర్వాత y మనం తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. x1, x2, x3 ఫైండ్ అవుట్ చేసేద్దాం. x2 + x3/2 = 4 అవుతుంది కదా. తర్వాత x2 + x3/2 = 4 అవుతుంది. ఎస్ అవును. సో x2 + x3/2 = 4. తర్వాత x1 + x3/2 = -1 అవుతుంది. అవునా కదా? సరే, ఇప్పుడు x1 + x2/2 అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? x1 + x2 = 4. 2 2s 4 కదా. తర్వాత x2 + x3 ఏమవుతుంది? 2 4s 8. కాబట్టి x2 + x3 = 8. ఎస్ అవును. తర్వాత x1 + x3 ఏమవుతుంది? దీని నుంచి x1 + x3 = -2 అవుతుంది. సో దీస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్ వాల్యూస్. వీటిని మనం యూస్ చేసి మనం ఇప్పుడు సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్? సో దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ. ఓకే, ఇప్పుడు కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, x1 + x2 + x3 చూడండి ఈ పర్టికులర్ వాల్యూస్ నుంచి. అంటే లిజన్ కేర్ఫుల్లీ,
సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఇలా లెట్ us సపోజ్ దిస్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఫస్ట్ 3 ఈ 3 ఈక్వేషన్స్ని నేను యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? x1 + x1 2x1, x2 + x2 + 2x2, తర్వాత x3 + x3 + 2x3. అవునా? ఈక్వల్స్ టు మూడింటిని యాడ్ చేసినప్పుడు RHS కూడా యాడ్ అవుతాయి కదా. సో 4 - 2 = 2, 2 + 8 = 10. అలాంటప్పుడు 2 కామన్ తీస్తే x1 + x2 + x3 ఏమవుతుంది నాన్న? 5 అవుతుంది. 5 డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ 2 5 is 10. ఎస్ అవును. x1 + x2 + x3 ఎంత అవుతుంది? ఇది 5 అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ 4. ఓకే, ఇప్పుడు నాకు x1, x2, x3 5 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ బై యూజింగ్ 1, 2 and 3 అండ్ సబ్స్టిట్యూటింగ్ ఇట్ ఇన్ ఈక్వేషన్ 4. సో ఎలా వస్తుంది? x1 కావాలనుకోండి, x1 + x2 + x3 అంటే ఎంత? 8 కదా. సో 8 = 5 సబ్స్టిట్యూట్ చేశాను. సో x1 = 5 - 8 విచ్ రిజల్ట్స్ టు x1 = -3. అంటే x1 వాల్యూ ఎంతనా? ఇక్కడ -3 వేస్తాం. రైట్ ఆర్ నాట్? ఓకే, దిస్ ఈజ్ -3. ఓకే, నాకు x2 కావాలనుకోండి, x2 x1 + x3 ఎంత? x1 + x3 is -2. x1 - 2 = 5. x = 5 + 2. x2 = 7. సో x2 వాల్యూ ఎంత వచ్చింది నాన్న? ద వాల్యూ ఆఫ్ x2 = 7. ఓకే, తర్వాత నాకు ఇప్పుడు x3 కావాలి. అంటే x1 + x2 ఎంత? ఈజ్ నథింగ్ బట్ 4. 4 + x3 = 5. x3 = 5 - 4 which is equals to 1. ఎస్ నో? సో x3 వాల్యూ ఈజ్ 1. ఇప్పుడు చూడండి, నాకు x1, x2, x3 వచ్చింది. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇదే ప్రాసెస్లో ఇదే మెథడ్ని యూజ్ చేసి y1, y2, y3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ నో? సో లెట్ us సాల్వ్ దట్. సో హౌ టు సాల్వ్ నానా? లిజన్ కేర్ఫుల్లీ. సో మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి మనం ఇవన్నీ సాల్వ్ చేస్తున్నాం అనమాట. రైట్? సో ద మిడ్ పాయింట్, సో y1 + y2 డివైడెడ్ బై 2 = 1 కదా. రైట్ ఆర్ నాట్? సో y1 + y2 డివైడెడ్ బై 2 = 1. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? y1 + y2 = 2 అని రాయొచ్చు. రైట్? తర్వాత సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనం 5th ఈక్వేషన్ అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 5. తర్వాత y2 + y3 డివైడెడ్ బై 2 = 5 కదా. y2 + y3 డివైడెడ్ బై 2 = 5. సో విచ్ రిజల్ట్స్ టు y2 + y3 = 10. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6 లెట్ us సపోజ్. ఓకేనా? ఓకే, తర్వాత ఐ థింక్ ఇట్ ఈస్ 10. y2 + y3 = 10 వచ్చింది. ఓకే, ఫైన్. సో తర్వాత లిజన్, y1 + y3 చూడాలి. సో y1 + y3 డివైడెడ్ బై 2 = -3. అంటే y1 + y3 ఎంత నాన్న? ఇట్స్ -6. 2 3 6 మైనస్ ఉంది కదా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 7. ఇప్పుడు y1 + y2 + y3 ఎంత నాన్న? అంటే ఈ మూడింటిని యాడ్ చేద్దాం. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు y1 + y1 2y1, నెక్స్ట్ y2 + y2 2y2. రైట్? దిస్ ఇస్ 2y2. y3 ఎంత? y3 + y3 2y3. సో నేను మూడింటిని యాడ్ చేశాను అనుకోండి, నాకేమొస్తాయి? 2 + 10 is 12. 12 - 6 is 6. సో y1 + y2 + y3 = 6. 2 అటు వెళ్ళిపోతే 3 అవుతుంది. సో ఇప్పుడు నాకు y1 కావాలనుకోండి, y1 + y2 + y3 ఎంత వచ్చింది నాకు? హియర్ 10 ఈజ్ దేర్. సో 10 = 3. ఎస్ నో? సో y1 = 3 - 10 విచ్ రిజల్ట్స్ టు y1 = -7. ఎస్ నో? y1 వాల్యూ ఎంతనా? ద వాల్యూ ఆఫ్ y1 ఈజ్ -7. రైట్? ఓకే, అంటే ఏ వర్టెక్స్ వచ్చి -3, -7. అర్థమైందా? తర్వాత y2 కావాలి. y1 + y3 ఎంతనా? y1 + y3 = -6. -6 + y2 = 3. సో y2 = 3 + 6 which results to y2 = 9. Yes or no? So y2 value ఎంత? y2 value is 9. Substitute here. This is 9. This is 7, 9. తర్వాత y3 కావాలి కదా నాన్న. సో y3 అన్నప్పుడు y1 + y2 ఎంత? y1 + y2 is 2. 2 + y3 = 3. What is y3 నాన్న? 3 - 2 which is equals to 1. అంటే y3 = 1. y3 = 1. So what are the given vertices? So -3, -7, 7, 9 and 1, 1. These are the 3 vertices. So this is the procedure.
in order to find out the vertices of a triangle when their corresponding midpoints are given. Right friends, this is such a beautiful question. ఓకేనా, ఇది మీకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నానా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బై.